హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రీల్స్. ఈ రోజు మన ఎపిసోడ్ వచ్చేసి హౌస్ లోకి కొత్త సభ్యులు అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు. ఈ రోజు అయితే నైనిక నైనిక అని అయితే మాక్సిమం మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే జరగబోతుంది. అలాగే వీకెండ్ కి మేబీ ఆదిత్య వెళ్ళిపోవచ్చు. సో అప్పుడు ఇక్కడ హౌస్ లో కూడా 8 మంది అవుతారు. ఈ 8 మంది ఒకే క్లాన్ గా ఏర్పడతారు అన్నట్టు ఇక్కడ ఈ రోజు బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశారు. అంటే వచ్చే కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కొత్త క్లాన్ గా మారబోతుంది. ఆ తుఫాన్ మీరైతే కలిసి ఎదుర్కోవాలన్నట్టయితే ఇక్కడ బిగ్ బాస్ అయితే ఈ రోజు అనౌన్స్ చేశాడు హౌస్ మేట్స్ అందరికి. తర్వాత ఈ రోజు ఎపిసోడ్ వచ్చేసి ఫస్ట్ సాంగ్ తో అయితే నిద్ర లేపారు బిగ్ బాస్. నెక్స్ట్ సాంగ్ తో పాటు ఈ రోజు అయితే డాగ్స్ బార్కింగ్ జరిగింది. ఎందుకంటే ఈ రోజు మెయిన్ కీలకమైన ఆట పప్పీ డాగ్స్ కి సంబంధించి గేమ్ ఉంది కదా, చీఫ్ కంటెండెన్స్ టాస్క్. దాని గురించి అయితే ఈ రోజు అయితే ఇలా టాస్క్ ఉంది అని చెప్పేసి అయితే ఆ కుక్కల అరుపులు అయితే పెట్టినట్టయితే డాగ్ బార్కింగ్ పెట్టినట్టయితే అనిపించింది. వాళ్ళందరికీ అర్థమైంది ఏదో సంథింగ్ వాళ్ళ కుక్కలకు సంబంధించింది ఏదో ఉంటది అని అయితే హౌస్ మేట్స్ అందరికీ అర్థమైపోయింది. బిగ్ బాస్ అయితే ఇక్కడ వీళ్ళకి మార్నింగ్ మస్తీ టాస్క్ అనేది పెట్టారు. అయితే చాలా ఫన్నీగా, అంటే కొంచెం వాళ్ళకి మత్తులై వదిలిపోవడానికి అన్నట్టయితే చాలా ఫన్నీ టాస్క్ పెట్టారు. ఏంటంటే కలర్ విచ్ కలర్. ఈ ఈ గేమ్ అయితే పోయినసారి సీజన్స్ లో కూడా బాగా జరిగింది. అయితే ఈ రోజు జరిగింది అయితే ఫన్నీ వేలో చేశారు. అప్పుడైతే సీరియస్ టాస్క్ కింద జరిగింది. ఈ రోజు అయితే ఫన్నీ వే కింద జరిగింది. చాలా బాగుంది. మార్నింగ్ మస్తీ టాస్క్ అని వాళ్ళలో అయితే జోష్ నింపడానికి అన్నట్టయితే, అంటే వాళ్ళ మబ్బులు వదలగొట్టడానికి అన్నట్టయితే చేశారు. ఈ గేమ్ అయితే 2 క్లాన్స్ కలిసి ఆడాయి. అయితే ఇక్కడ ఆదిత్య, శక్తి క్లాన్ నుంచి ఆదిత్య ఫస్ట్ రౌండ్ కి, అలాగే కాంతార క్లాన్ నుంచి మణికంఠ వచ్చారు. వీళ్ళకైతే బ్లాక్ కలర్ ఇచ్చారు బిగ్ బాస్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే చెరుకు ఒక బ్లాక్ కలర్ తెచ్చి ఆ లాన్ లో వేయాలి. లాన్ లో రౌండ్ వేశారు, ఆ రౌండ్ లో వేయాలి. అయితే ఇక్కడికి వచ్చేసి మణికంఠ అయితే బ్లాక్ కలర్ వేయమన్నారు. వాళ్ళ స్పీకర్స్ తీసి వేసేసాడు. తినైతే వేరేది బ్లాక్ కలర్ తెచ్చి వేసాడు. సో ఇక్కడ బిగ్ బాస్ ఫన్నీగా అనమాట, మణికంఠ నీ మెడలో స్పీకర్ తీసి వేసేసావు, ఇప్పుడు నువ్వు మాట్లాడాలంటే ఎలాగా, అందులో ఉన్నది గేమ్ అయ్యే వరకు అందులోనే ఉంటుంది అన్నట్టయితే చెప్తే సారీ బిగ్ బాస్ అన్నట్టయితే తీసుకున్నాను. అంటే ఇక్కడ ఫన్నీగా ఆడిచ్చారు బిగ్ బాస్ కూడా, ఏది సీరియస్ గా తీసుకోవాలో ఈ టాస్క్ వరకు అయితే. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఏదైనా పనిష్మెంట్ ఇవ్వని ఆదిత్య గెలిచాడు కదా ఈ టాస్క్, ఏదైనా పనిష్మెంట్ ఇవ్వమంటే ఇక్కడ మణికంఠకు పనిష్మెంట్ ఏమి ఇచ్చాడంటే ఏదైనా మంచి పాట ప్లే చేయండి బిగ్ బాస్, దానికి మణికంఠ అయితే డాన్స్ చేస్తాడంటే అక్కడ పాట వచ్చేసి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సాంగ్ అయితే ఇక్కడ మణికంఠ డాన్స్ చేశాడు. మధ్యలో అయితే నైనిక అని పిలిచి అయితే బిగ్ బాస్ నైనికాని కూడా ఆ పాటలో స్టెప్ వేయమన్నాడు. ఎందుకంటే ఇంకా ఇవాళతో నైనిక మేబీ మిడ్ వీక్ ఎలిమినేషన్ నైనిక గానీ ఆదిత్య గానీ వీళ్ళిద్దరు ఎవరో ఒకరు జరగచ్చు. సో ఇంకా తర్వాత నైనిక పెర్ఫార్మెన్స్ హౌస్ లో ఉండదు కాబట్టి ఇప్పుడైతే నైనిక అని పిలిచి అయితే డాన్స్ చేయించినట్టయితే బిగ్ బాస్ అనిపించింది. ఎందుకంటే ఇప్పటిదాకా పేరుకి డాన్స్ మాస్టర్ గారు కనీసం మార్నింగ్ పాటకు కూడా చాలా సార్లు నైనిక అయితే మిస్ అవుతుంది. ఒకవేళ లేచి వచ్చినా సరే నిద్ర మధ్యతో అలా సోఫాలో కూర్చొని చూస్తుంది, కానీ వీరందరూ డాన్స్ చేస్తుంటే తను అలాగే కూర్చుంటుంది. సో ఈ రోజు అయితే లాస్ట్ సారి అన్నట్టు నైనికాతో అయితే డాన్స్ చేయించారు బిగ్ బాస్. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ రౌండ్ వచ్చేసరికి నిఖిల్, నబీల్. ఇక్కడ ఇంకా ఫన్నీ ఏంటంటే గ్రీన్ వేయమన్నారు. అయితే తనేదో ట్యూబ్ లాంటిదో సంథింగ్ ఏదో నబీల్ గ్రీన్ తెచ్చి వేశాడు. అయితే ఇక్కడైతే స్ట్రాటజీ ఉపయోగించాడు నిఖిల్, గడ్డి తీసి గడ్డిలోనే వేశాడు. గడ్డి ఏ కలర్ లో ఉంటుంది, గ్రీన్ కలర్ లో ఉంటుంది కదా. సో నువ్వే గెలిచినట్టయితే నిఖిల్ గెలిచినట్టయితే బిగ్ బాస్ అనౌన్స్ చేశారంటే ఇక్కడ ఈ టాస్క్ వరకు అయితే బిగ్ బాస్ సంచాలకు. అయితే ఇక్కడ నబీల్ కి ఇచ్చిన బిగ్ బాస్ ఇచ్చారు. నబీల్ కి ఏంటంటే స్విమ్మింగ్ పూల్ లో ఉన్న వాటర్ బకెట్ లో నింపాలి. ఓకే సార్, ఓకే బిగ్ బాస్ నింపేస్తాను అన్నట్టయితే వెళ్తుంటే దేంతో నింపాలి అడిగావా అంటే దేంతో నింపాలి బిగ్ బాస్ అంటే స్పూన్ తో అంట. ఇక్కడ చాలా స్పాంటేనియస్ జోకులు అయితే వేశారు బిగ్ బాస్. నబీల్ ఏం చేస్తున్నావు నబీల్ అంటే బకెట్ నింపుతున్నాను బిగ్ బాస్ అంటే బకెట్ నింపుతున్నావా లేదా కల్లాపు జల్లుతున్నావా అన్నట్టయితే ఇక్కడ బిగ్ బాస్ జోక్ అయితే చాలా బాగా పేలింది. నెక్స్ట్ థర్డ్ రౌండ్ వచ్చేసి సీత యష్మి, వీళ్ళిద్దరికి ఇచ్చిన కలర్ అయితే వైట్. సీత తెలివిగా వైట్ స్లిప్పర్స్ ఉంటే వేసేసింది. ఈ విధంగా అయితే యష్మి అయితే ఓడిపోయింది. యష్మికి ఏదైనా పనిష్మెంట్ ఇవ్వమని ప్రేరణకు అప్పచెప్తే ఇక్కడ ప్రేరణకు అన్నమాట చూసి ఇవ్వు పనిష్మెంట్ అన్నట్టు, అంటే ఫ్రెండ్ కదా ఏదైనా ఫన్నీగా ఇవ్వు అన్నట్టయితే ఇక్కడ తను ప్రేరణ చెప్పిన టాస్క్ ఏంటంటే పక్క అని మాట్లాడుతూ మధ్యలో కలుపుతూ అంటే మణికంఠాన్ని ఫ్లట్టింగ్ చేస్తూ మధ్యలో పక్క అంటూ సౌండ్ చేయాలి. సో ఆ ఫన్నీ టాస్క్ అయితే బాగా పండింది. ఆ తర్వాత మణికంఠ యష్మి డాన్స్ చేశారు. పాట కూడా ఇడియట్ సినిమాలో చూపులతో గుచ్చి చంపకాయ డాన్స్. కానీ ఇక్కడ మణికంఠను గమనిస్తే ఇందాక నైనికాతో వేసిన డాన్స్ కానీ ఇప్పుడు యష్మితో వేసిన డాన్స్ కానీ చాలా గ్రేస్ అనేది కనిపించింది.
చాలా బాగా చేశాడు నిజంగా. నయనికతో సమానంగా చేసాడు. ఇక్కడ రష్మితో కూడా సమానంగా చేశాడు. సో మణికంఠలో మంచి డాన్సర్ అయితే దాగున్నాడని అయితే ఈ ఈ ఇప్పుడైతే ఈ టాస్క్ ద్వారా అయితే అర్థమవుతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసరికి అలాగే యష్మి కూడా పక్క అనుకుంటూ బాగా ఫన్నీగా చేసింది, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీ ప్రేరణ, వీళ్ళిద్దరికి అయితే బ్లూ ఇచ్చారు. పృథ్వీ ఓడిపోయాడు. ప్రేరణ పృథ్వీకి ఏం చేసిందంటే ఆడపిల్లలాగా అలంకరించి క్యాట్వాక్ చేయించింది. ఇక్కడైతే విష్ణు అయితే అమ్మో తనకు కాదు పనిష్మెంట్, నాకు పనిష్మెంట్ గా ఉందండి. ఇక్కడ నిజంగా విష్ణు కవలికలు, తన ఫీలింగ్స్, పృథ్వీ అలాగా ఆడవేషం వేసుకొని నడుస్తుంటే ఆ ఫీలింగ్స్ అవన్నీ అయితే బిగ్ బాస్ జూమ్ చేసి మరి చూపించారు. అంటే నిజంగా మన ఇంట్లో వాళ్ళు మన అనుకున్న వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే ఎలా ఫీల్ అయిపోతాం, అలా ఫీల్ అయిపోయినట్టయితే విష్ణు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ మొత్తం మీద అయితే తర్వాత కాంతార టీం గెలిచింది. అయితే కాంతార టీం గెలిచినందుకు మళ్ళీ ఇక్కడ ఫన్నీ బిగ్ బాస్ వెళ్ళి స్టోర్ రూమ్ లో గిఫ్ట్ తెచ్చుకోండి అంటే తీరా వెళ్తే 2 5 స్టార్ చాక్లెట్. కనీసం మేము 6 ఉన్నాం బిగ్ బాస్, 6 పంపించచ్చు కదా బిగ్ బాస్ అని అయితే సీత ఫీల్ అయింది. అక్కడ 2 5 స్టార్ చాక్లెట్ మాత్రం పంచారు. పాప 2 5 స్టార్ చాక్లెట్ చిన్న మొక్కలు తిన్నట్టున్నారు. ఎందుకంటే ఇది ఫన్నీ టాస్క్ కదా, బిగ్ బాస్ ఫన్నీగానే గిఫ్ట్ ఇచ్చారు. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ టాస్క్ అయితే పూర్తయింది. సో 8 మంది చివరికి వచ్చేసరికి నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, 8 మంది బయట ప్రాక్టీస్ అయితే క్లియర్ అయ్యారు. సో ఇంక శక్తి టీం ఎక్కువ రౌండ్లు గెలిచింది కాబట్టి శక్తి టీం కి తన తన వైపు నుంచి కంటెంట్ అన్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే శక్తి టీం కి ఇచ్చింది. మీరు చర్చించుకొని అయితే సెలెక్ట్ చేయండి. అంటే ఇక్కడ ఉన్నది 4: ఆదిత్య, నిఖిల్, యష్మి, పృథ్వీ. అయితే ఇక్కడ నిఖిల్ గత 4 వారాల నుంచి చీఫ్ గా ఉంటున్నాడు. నాకు చీఫ్ బాధ్యత తొలగిస్తే బాగుండు, నేను చక్కగా క్లాన్ మెంబర్ గా జాయిన్ అయిపోతాను అన్నట్టయితే నిఖిల్ చాలా ఫీల్ అవుతున్నాడు. అలాగే నిఖిల్ ని కూడా 4 వారాల నుంచి చూసి వేరే కొత్త వాళ్ళు ఎవరైనా చేస్తే ఎలా ఉంటుందో గేమ్ అనుకొని మనం కూడా ఎదురు చూస్తున్నాం కదా. ఎందుకంటే నిఖిల్ కి అయితే ఆ బాధ తప్పించాడు బిగ్ బాస్. క్లాన్ సభ్యులందరూ చర్చించుకొని అయితే ఒక కంటెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా బిగ్ బాస్ కి తెలుసు మళ్ళీ నిఖిల్ అయితే ఎవరు చేయరు, మళ్ళీ నిఖిల్ కి చేయరు కదా ఎవరు. అలాగే ఇక్కడైతే ఇక్కడ యష్మికి ఫస్ట్ యష్మి మొదలు పెట్టింది వాదన. నేను ఆల్రెడీ కొన్ని అయ్యాను గానే మాటే గాని నేను కొన్ని పొరపాట్లు చేశాను, ఆ పొరపాట్లు ఈసారి లేకుండా చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు చీఫ్ గా మంచిగా చేశారని పేరు కోసం నేను మళ్ళీ అవ్వాలనుకుంటున్నాను అంది. ఇక్కడ పృథ్వీ కూడా తన వైపు వాదన, నేను చాలా బాగా ఆడుతున్నాను కదా టాస్క్లు అవి, నాకు కూడా అవ్వాలని ఉంటుంది కదా, నేను అవుతానంటే నువ్వు సరుకులన్నీ వీలే తెచ్చుకోవాలి కదా వండుకోవడానికి, అలా పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు నీకు ఏం తేవాలో కూడా తెలియదు, వంటకి ఏం కావాలో తెలియదు, ఆ విధంగా నువ్వైతే లాస్ తెచ్చావనుకో వారం అంతా అందరూ ఇది అవ్వాలి, ఈసారికి నన్ను అయిపోని ఈ వారం అంతా నువ్వు నేర్చుకుని నెక్స్ట్ సారి ట్రై చేసి చీఫ్ కింద అంట. ఇక్కడ పృథ్వీకి బాగా బీపీ వచ్చేసి మణికంఠ నీ బాయ్ అంది కదా, నీకు నోటి దూరసు కూడా ఎక్కువ, నువ్వు సరిగా అంటే క్లాన్ లీడ్ చేయడం రాదు, టైం కూడా ఫన్నీగా చేసేస్తావు అని అయితే తనలో నెగిటివ్స్ అన్ని బయట పెట్టేసరికి ఇక్కడ యష్మి ఇంకా ఎమోషనల్ అయిపోయింది. ఎమోషనల్ అయిపోతే ఇక్కడ ఎమోషనల్ అయిపోయి దాన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలని చూసినట్టయితే నాకు అనిపించింది. కానీ ఇక్కడ పృథ్వీ అయితే ఏంటో ఈ ఎమోషనల్ చూస్తూ కూడా మళ్ళీ తను వాదించాడు అనే ఫీలింగ్ ఉంటదేమో అని అనుకొని అయితే తనైతే బయటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆదిత్యకు అవకాశం ఇచ్చాడు, నిఖిల్ నువ్వు కూడా వాదించుకొని తనైతే చెప్పాడు నేను ఇప్పటికి 3 క్లాన్లు మారాను, ప్రతి క్లాన్కి కూడా నేను నా 100% ఇచ్చాను, కానీ కొంతమంది ఇక్కడ నేను సరిగా నాయకత్వ లక్షణాలు లేవని అంటున్నారు, లీడర్షిప్ క్వాలిటీస్ లేవని అంటున్నారు, చూపించుకోవడానికి నాకు ఖచ్చితంగా అయితే చీఫ్ గా కావాలి, ఇంకా ఏదైనా నిర్ణయం ఉంటే కనుక మీరు నిర్ణయించండి, ఇంకా నేనైతే నా గురించి అయితే ఇది చెప్పుకుంటున్నారు, నాకైతే చీఫ్ అవ్వాలని ఉంది అయితే అదితే చెప్పాడు. అంటే మిగతా ఇంకా ఏం జరిగిద్ది అనేది నీకు క్లాన్ కప్ చెప్పేశాడు, తన గురించి అయితే తను చెప్పుకొని ఇక్కడ యష్మి పృథ్వీ మాత్రం వాదించుకుంటూనే ఉన్నారు. బయటికి వెళ్ళా కూడా నిఖిల్ నువ్వు ఎందుకు బయటికి వెళ్ళిపోయావు, తన యష్మి మాట్లాడుతున్నానంటే పృథ్వీని అడిగితే ఎమోషనల్ అయ్యాను, ఆవిడ అలా ఎమోషనల్ గా ఉంటే నేను ఎమోషనల్ అవ్వకుండా ఎలా ఉంటానంటే సరే మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే అక్కడ మళ్ళీ లోపలికి వెళ్ళి పృథ్వీ అసలు కళ్ళ వెంబడి నీళ్లు అసలు ఇంకా యష్మి అయితే ఆల్రెడీ చీఫ్ అయిపోయి తనే అంత ప్రాబ్లం, అంత ఎమోషనల్ అయిపోతే వీళ్ళందరూ అవ్వాలి మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలని ఉంటది కదా, మరి యష్మి ఎందుకు ఎమోషనల్ అయిందో, ఎందుకు ఎమోషనల్ డ్రామా పండించిందో, పృథ్వీ ఎమోషనల్ అవడానికి ఒక కారణం ఉంది. అంటే ఈ ఆట గురించి ఒక ఆడపిల్లలో నెగిటివ్స్ అని బయటికి తీసి మాట్లాడుతున్నాను అని పృథ్వీ ఏమైనా ఫీల్ అవుతున్నాడేమో అని పృథ్వీ ఫీల్ అవ్వడానికి ఒక రీజన్ కనిపిస్తుంది, కానీ యష్మి ఎందుకు ఫీల్ అయింది అనేది అర్థం కాలేదు. యాక్చువల్ ఇక్కడ పృథ్వీ చెప్పిన పాయింట్స్ అని యష్మి నిజంగా చేస్తున్నవే తను చెప్పాడు, కానీ దాని గురించి అయితే అంత యష్మి అయితే ఎంత ఎమోషనల్ ఎందుకు అయింది అనేది అయితే ఇక్కడ అర్థం కాలే. ఇక్కడ విష్ణు
అయితే ఇంకా ఆమె ఫీలింగ్ అయితే చూడక్కర్లేదు. పృథ్వీ ఏడుస్తుంటే లోపలికి వచ్చి దిష్టి తీయించుకో, నీకు దిష్టి తగులుతుందంటే ఇక్కడ నిఖిల్ అన్నాడు, అమ్మ ఓవర్ యాక్షన్ చేయమాకమ్మ, తన మరీ ఎక్కువ చేయమాకు అన్నట్టయితే అలా అంటూ తన బండలాగా తన హృదయం చాలా ఇది గట్టి పడిపోయింది, దాన్ని ఇప్పుడు కరిగించుకుంటున్నాడు, మేము కంగారు పడమాకైతే ఇక్కడ విష్ణుకి అయితే కౌంటర్ ఇచ్చాడు నిఖిల్. ఈ విధంగా అయితే ఇక్కడ ఎమోషనల్ అంతా పండరాగా బిగ్ బాస్ అడిగాడు నిఖిల్ని, ఎవరిని సెలెక్ట్ చేసావంటే నేను పృథ్వీని సెలెక్ట్ చేసావంటే కారణం ఏంటంటే తను ఫస్ట్ లో బాగా ఎమోషనల్ గా బాగా అగ్రెసివ్ గా ఉండేవాడు, ఇప్పుడు ముందు ముందు అగ్రెసివ్ అంతా వదిలించుకొని చక్కగా ఆటలో చక్కగా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు, సో తను మారిన మనిషిలాగా అనిపిస్తున్నాడు కాబట్టి ఎంటర్ అయితే సెలెక్ట్ చేశాడు. ఈ విధంగా అయితే డైరెక్ట్ గా చీఫ్ కంటెండర్ గా పృథ్వీ అయితే సెలెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ అయితే ఇక్కడ బిగ్ బాస్ అనౌన్స్మెంట్, 3 క్లాన్లుగా ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు ఒక క్లాన్ గా మొదలవబోతుంది. వస్తున్న తుఫాన్ని ఎదుర్కోవడానికి అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళ తుఫాన్ని అయితే ఎదుర్కోవడానికి మీరందరూ ఒక్కటిగా సంసిద్ధమే, మీకు సరి అయిన నాయకుడిని ఎన్నుకునేయడానికి ఇప్పుడు చీఫ్ కంటెండర్ టాస్క్ అయితే మొదలవుతుంది. సో మీరు ఎవరైతే చీఫ్ గా సెలెక్ట్ చేసుకునేవారు అందరికి ఇప్పుడు ఒక టాస్క్ అయితే ఉంటుంది, పప్పీ గేమ్ అనమాట. ఇది రాగానే అందరూ పరిగెత్తుకొని వచ్చి అక్కడ కుక్క బొమ్మలు ఎవరి పేరు మీద ఉంటే ఏదో ఒక బొమ్మ, ఆ బొమ్మను తీసుకొని బయటకు వచ్చేసి అక్కడ ఉంటుంది హౌస్, పప్పీ హౌస్ ఉంటుంది, ఆ హౌస్ లో సెట్ చేయాలి, ఎవరి నేమ్ ఉన్న చోట వాళ్ళది సెట్ చేయాలి. చివరిగా వెళ్ళిన వాళ్ళ చేతిలో ఎవరి పేరుతో ఉన్న బొమ్మ అయితే ఉంటుందో, పప్పి అయితే ఉంటుందో వాళ్ళు ప్లస్ చివరిగా వెళ్ళిన వాళ్ళ ఇద్దరు కూడా డేంజర్ జోన్ లో నిలబడాలి. సంచాలకని ఒప్పించడానికి అయితే ట్రై చేయాలి, డిఫైన్ చేసుకోవాలి. దాన్ని బట్టి సంచాలక నిర్ణయం బట్టి వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కి అయితే కొనసాగుతారు. ఇది అయితే గేమ్. అయితే ఇక్కడ సంచాలకగా పృథ్వీని పెట్టారు, ఆల్రెడీ పృథ్వీ కంటెండర్ అయిపోయాడు కాబట్టి పృథ్వీని పెట్టారు. తర్వాత రౌండ్ లో ఓడిపోయిన వాళ్ళు సంచాలకంగా వ్యవహరిస్తారని అయితే చెప్పాడు. వీళ్ళు ఏంటంటే స్ట్రాటజీలు చేసుకుంటున్నారు, నా బొమ్మ నువ్వు పట్టుకో, నీ బొమ్మ నేను పట్టుకుంటాను అన్నట్టయితే ఇలా స్ట్రాటజీ చేసుకున్నాడు. మణికంఠ అన్నాడు చేతని, నా బొమ్మ నువ్వు పట్టుకొని వస్తావా అన్నట్టు మాట్లాడితే నేను వేరే వాళ్ళ కమిట్ అయిపోయాను అన్నట్టయితే ఇక్కడ మనీ అయితే ఫీల్ అయిపోయాడు. ఇక్కడ ఆదిత్య అయితే చక్కగా ఎవరిని అడగకుండా తన ఆట తను ఆడుకున్నాడు. గేమ్ మొదలైంది, అందరూ అయితే మణికంఠ బొమ్మ వదిలేశారు. మణికంఠ బొమ్మ వదిలేసరికి యష్మి తీరుబడిగా మణికంఠని ఎలాగ అవుట్ చేయాలని యష్మికి ఉంటుంది, తనకు తెలుసు పృథ్వీతో ఆల్రెడీ ఎమోషనల్ డ్రామా గడిచింది. సో ఇప్పుడైతే నిలబడితే ఖచ్చితంగా మణికంఠని అయితే కంటెండర్ గా తను సెలెక్ట్ చేయడు, సరే మణికంఠని అవుట్ చేస్తాడు, నన్ను ఖచ్చితంగా అయితే కంటెండర్ గా చేస్తాడని చెప్పేసి అయితే మణికంఠ పప్పు అనేది చివరిలో తీసుకుని వెళ్ళింది, చాలా తాపీగా నడుచుకుంటూ వెళ్ళింది. తర్వాత ఇంకా ఇద్దరు డేంజర్ జోన్ లో నిలబడ్డారు, యష్మి మణికంఠ డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ తనైతే ఏమంటుందంటే నేను చీఫ్ కంటెండర్ గా చీఫ్ గా చేసినా సరే కొన్ని ఫన్నీగా చేశాను, ఫన్నీగా చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి హౌస్ లో, సో ఈసారి నేను సీరియస్ గా ఆడి క్లాన్ ని మంచిగా నడిపించగలను నేను అనుకుంటున్నానంటే. ఇక్కడేమో మణికంఠ అయితే ఇప్పటిదాకా నేను నా 100% అన్ని విషయాలు ఇచ్చారంటే, ఇక్కడ మా పృథ్వీ అంటున్నాడు 100% నువ్వే ఇవ్వలేదు, నువ్వు విన్నర్ క్వాలిటీస్ లేవు నీకు, సో యష్మిని సెలెక్ట్ చేస్తారంటే ఇక్కడ చాలాసేపు డిఫైన్ చేసుకున్నాడు మనకంటే. కానీ పృథ్వీ ఆల్రెడీ ఇందాక అంత ఎమోషనల్ డ్రామా గడిచినాక నువ్వు ఎంతైనా ఎత్తుకోను, ఏడ్చు మొత్తుకో ఏదైనా చేసుకో, కానీ యష్మినే చేస్తాడు అక్కడ ఖచ్చితంగా, అది అందరికీ తెలిసిందే. ఆర్గ్యుమెంట్స్ కూడా అవసరం లేదు, డిఫైన్ చేసుకోవడం వేస్ట్, అంతా వేస్ట్. సో యష్మినే డేంజర్ జోన్ నుంచి బయటకు వచ్చింది, మణికంఠని అయితే అవుట్ చేశాడు ఆట నుంచి. ఇక్కడ మణికంఠ ఫీల్ అయిపోతున్నాడు. మణికంఠ ఇక్కడ యష్మి మళ్ళీ ఏంటంటే ఏదో మాట్లాడుతున్నాడు, పృథ్వీ నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు తనని అవుట్ చేసేసి అన్నట్టయితే ఇక్కడ చెప్పడం, ఇవన్నీ ఏంటంటే యష్మికి ఏంటంటే ఒకటే గ్రడ్జ్ పెట్టుకుని ఉంది ఫస్ట్ నుంచి, మణికంఠని అవుట్ చేయాలి. ఏదైనా బలమైన కంటెస్టెంట్ పోనీ తను వీకెస్ట్ కంటెస్టెంట్ అనుకుంటున్నారు వాళ్ళు, వీకెస్ట్ మీద పెట్టాల్సిన ఎఫెక్ట్ ఏదో బలమైన కంటెస్టెంట్ మీద పెట్టి తన పంపించడానికి చూసి వీళ్ళు టాప్ కి చేరుకున్నట్టు ఉండాలి, కానీ వీకెస్ట్ కంటెస్టెంట్ మీద ఎన్ని రోజులు పోరాటం చేస్తారు అంటే తను వీకేం కాదు, కానీ వీళ్ళు అనుకుంటున్నారు కదా వీక్ అని హౌస్ లో. సో ఎవరికి ఏం కోపం వచ్చినా ఇక్కడ మణికంఠ మీద చూపిస్తున్నారని అప్పుడప్పుడు అనిపిస్తుంది. అలాగే మణికంఠ కూడా తక్కువడం కాదు, మణికంఠ కూడా వాళ్ళని విసిగించి వాళ్ళంతా వాళ్ళు అనేటట్టు చేసుకుంటున్నాడు అనేది ఇక్కడ అనిపిస్తుంది. అంటే మణికంఠ టార్గెట్ అంటే ఎవరికి ఏ కోపం వచ్చినా టార్గెట్ మణికంఠ అనే హౌస్ కి, ఇతను కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు, దొందు అన్నట్టుంది ఈ మణికంఠ దగ్గర హౌస్ మేట్స్ దగ్గర వ్యవహారం అయితే. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ రౌండ్ వచ్చేసరికి యష్మి ప్రేరణ బొమ్మ ప్రేరణ పప్పి తీసుకొని వచ్చింది. యష్మి సెకండ్ రౌండ్ లో కూడా యష్మి లాస్ట్ లోనే వచ్చింది. ఇక్కడ మణికంఠ సంచాలక కాబట్టి ప్రేరణ ఏమో ఇప్పటిదాకా నేను అవ్వలేదు, నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను అన్నిట్లో ఇప్పుడు నా బెస్ట్ ఇస్తున్నాను అది. సేమ్ యష్మి నేను మళ్ళీ చీప్ గా అయ్యి నా తప్పులు సరి చేసుకోవాలనుకుంటున్నానంటే ఇక్కడ మణికంఠ అదే పట్టుకున్నాడు. అంటే నువ్వు ఒకసారి చీప్గా ఉండి తప్పులు చేశారని నువ్వే ఒప్పుకున్నావు కదా, తప్పులు చేసిన వాళ్ళకి మళ్ళీ ఎలా అవకాశం ఇస్తావు, సో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను అయితే ప్రేరణ అని సెలెక్ట్ చేశాడు.
నాకైతే ప్రేరణ అయినా నాకు 100% ఇష్టమే, కానీ నేను తప్పు చేశానని అయితే నువ్వు చెప్పక్కర్లేదు అని అంటే మళ్ళీ ఇక్కడ మణికంఠకి యష్మికి మళ్ళీ చిన్నపాటి గొడవ. ఈ విధంగా అయితే యష్మి సెకండ్ రౌండ్ లో అవుట్ అయింది, ప్రేరణ ఏమో సేవ్ అయింది. ఇప్పుడు ఈ నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి యష్మి అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి పృథ్వీ సర్దాడి బొమ్మలండి, పప్పీస్ బొమ్మలండి వెనక వైపు అంటే కనపడకుండా తీసేలాగా వెనక వైపు నేమ్స్ పెట్టి సర్దుకొని వెళ్ళాడు. అప్పుడు అందరూ యాక్సెప్ట్ చేశారు. సెకండ్ రౌండ్ వచ్చేసరికి ఇప్పుడు మనకంటే ఏంటంటే మణికంఠ సర్దేసి వెళ్ళాలి కదా ఆట. ఇక్కడైతే మణికంఠ సర్దుతున్నప్పుడు సీత అబ్జెక్షన్ పెట్టింది. నువ్వెందుకు సర్దుతున్నావు, నువ్వు స్ట్రాటజీలు ప్లే చేస్తాను. మరి ఇందాక పృథ్వీ చేసినప్పుడు ఆ మాట్లాడలేదంటే పృథ్వీ మామూలుగా ర్యాండమ్ గా పెట్టేశాడు, నువ్వేమో కరెక్ట్ సెలెక్టివ్ గా పెడుతున్నావు, కావాలని అడిదిటి ఇడిదటి పెడుతున్నావు అన్నట్టయితే అది నా ఇష్టం, ఈ రౌండ్ వరకు సర్దే వరకు నేనే సంచాలకం అంటే యష్మి అంటుంది పెట్టుకుంటే పెట్టుకో, నేను ఇప్పుడు సంచాలక కదా, ఈ రౌండ్ నేను ఎలాగో మార్చేస్తాను అని తన లోపలికి వచ్చేసి అడిదిటి ఇడిదటి అలా మార్చేసింది. తను ఏదో పెట్టాడు అనుకోని ఇప్పుడు తన ఇష్ట ప్రకారం పెట్టుకుంది. సీత అయితే మణికంఠ ఆపగలిగింది కానీ యష్మిని ఆపలేకపోయింది. మణికంఠ కన్నా యష్మి చాలా డేంజర్ అనే విషయం సీత మర్చిపోయింది. సరే మీ అందరు ఇష్ట ప్రకారం చేశారు, ఇట్స్ ఓకే హౌస్ అన్నట్టు హౌస్ ని ఉద్దేశించి అన్నాడు. నీకు యష్మితో పృథ్వీతో ప్రాబ్లం ఉంటే యష్మితో పృథ్వీతో గొడవాడుకోవాలి, హౌస్ మొత్తం ఏం చేసిందని అయితే ఇక్కడ సీత గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసింది. అయితే ఇక్కడ కూడా తిని తేలిగ్గా ఉన్నాడని సీత మణికంఠని అనడానికి వచ్చింది కానీ యష్మిని ఏం అనలేకపోయింది, ఫస్ట్ పృథ్వీని ఏం అనలేకపోయింది. సో దాని గురించి తిని డిఫైన్ చేసుకున్నాడు. అయితే చివరిలో ఏంటంటే ఆకలాని నన్ను వదిలేసింది, ఈకలాని నన్ను వదిలేసింది అన్నట్టయితే సింపతి గేమ్ ప్లే చేసినట్టయితే మళ్ళీ ఆర్గ్యుమెంట్ మధ్యలో అయితే ఇక్కడ సింపతి గేమ్ బాగా ప్లాన్ చేసేసాడు మనకంటే క్లాన్స్ నన్ను టార్గెట్ చేశాయి అన్నట్టయితే ఇక్కడ చెప్పేస్తే అంటే నిన్ను కార్నర్ చేసినట్టు మమ్మల్ని తప్పు పడుతున్నావా అందరి ముందు అన్నట్టయితే హౌస్ మొత్తం మాక్సిమం మణికంఠ మీద విరుచుకుపడ్డారు. సో మణికంఠ లోపలికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఒక ఎమోషనల్ డ్రామా, నన్ను అందరూ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి నేను టార్గెట్ అంటున్నాను, లేదంటే నా ఆట నేను ఆడట్లేదా, నా 100% నేను ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలాసేపు గేమ్ అవుతున్నప్పుడు కూడా బయటికి రాలా, మళ్ళీ లాస్ట్ లో వచ్చాడు, గేమ్ అంతా అయిపోయినాక లాస్ట్ లో వచ్చాడు. మొదటి బెడ్రూమ్ విడిగా ఒక్కడు హాల్లోనే కూర్చున్నాడు అనమాట. అట్లాగా వీళ్ళందరూ బయట ఉండగా సింపతి గేమ్ అయితే ప్లే చేశాడు, కరెక్ట్ లేదు. సీత కూడా ఆర్గ్యుమెంట్ చెత్తగానే చేసింది, అలాగే తిని కూడా ఆర్గ్యుమెంట్ చక్కగా ఉపయోగించుకొని సింపతి గేమ్ ప్లే చేసినట్టయితే మణికంఠ అనిపించింది. నెక్స్ట్ థర్డ్ రౌండ్ అయితే ప్రేరణ విష్ణు. ఇక్కడ విష్ణు అయితే ప్రేరణ పప్పి తీసుకొని వచ్చేసింది. మళ్ళీ వీళ్ళు డేంజర్ జోన్ లోకి వచ్చారు. ఇక్కడ విష్ణు అయితే నేను ఫస్ట్ నుంచి నేను చీఫ్ అవ్వకపోయినా పర్లేదు అనుకున్నాను, కానీ 6 నా లక్కీ నెంబర్, ఇది 6వ వారం కాబట్టి ఈ వారం అవ్వాలనుకుంటున్నాను చీఫ్ అని. ప్రేరణ ఏంటంటే నేను స్టార్టింగ్ నుంచి ట్రై చేస్తున్నాను, నేను ఎప్పటిదాకా అవ్వలేకపోయినా నేను ఎఫెక్ట్ ఇస్తున్నాను అవ్వాలి. యాక్చువల్గా మనకే వింటుంటే అర్థమైపోతుంది విష్ణు చేసిన దాంట్లో లాజిక్ లేదు, విష్ణు చేసిన దాంట్లో అసలు ఏం లేదు. అంటే ఈ వారం నేను ట్రై చేయడానికి వచ్చాను కాబట్టి ఈ వారమే వచ్చేసేయాలంటే ఎవరు ఇచ్చేస్తారు, ఇదిగో అమ్మ తీసుకో అమ్మ 6వ వారం ఇదిగో అమ్మ అని ఇచ్చారు కదా ఎవరు. సో ఇక్కడ ప్రేరణ ఫస్ట్ నుంచి ట్రై చేస్తున్నది కూడా తనకే ఇవ్వడం కరెక్ట్. ఇక్కడ ప్రేరణ యష్మి ఏమో ఆల్రెడీ ప్రేరణ ఫ్రెండ్, ప్లస్ తన మాటల్లో కూడా కరెక్ట్ గా ఉంది కాబట్టి యష్మి అయితే ప్రేరణకి ఇచ్చేసింది. సో విష్ణు అయితే ఆడింది, విష్ణు అయితే అవుట్ అయిపోయింది గేమ్ నుంచి. నెక్స్ట్ ఫోర్త్ రౌండ్ వచ్చేసరికి నైనిక సీత. ఇక్కడ నైనిక ఏం చేసిందంటే సీత పప్పి తీసుకొచ్చేసింది. ఇక్కడ విష్ణు అంటుంది నాకు తెలుసు వీళ్ళిద్దరే వస్తారు నాకని తెలుసు, నేను నిర్ణయించుకోవడానికి వీళ్ళు లేకుండా వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్ కదా, ఎవరిని పెట్టినా ఇంకొకళ్ళ కోపం వస్తుంది. తర్వాత నైనిక ఏమనిందంటే నేను నా ఫస్ట్ నుంచి నా 100% ఇస్తున్నాను అన్నట్టయితే మాట్లాడింది. యాక్చువల్ గా తను చీఫ్ గా ఉంది, ఇప్పుడు కొత్తగా చీఫ్ గా సీత అయింది కదా, ఇద్దరు చీఫ్లు అయిన వాళ్ళే. సో ఎవరిని పెట్టిద్దాం అనుకున్నాము, అయితే ఈ కొత్తగా అయింది కాబట్టి సీతని అయితే తీసుకోలేదు, తినకే అయితే ఇచ్చారు. అంటే సీత ఈ వారంలో తను గేమ్ ఆడేటప్పుడు చేసేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో తప్పుగా ఉందంట. నైనిక అయితే చీఫ్ గా బాగుంది, సో నైనికాక మళ్ళీ ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. అయితే ఇక్కడ నైనిక సేవ్ చేసింది, సీతనైతే అవుట్ చేసింది విష్ణు. నెక్స్ట్ సీత అయితే బయటకు వచ్చింది. ఈసారి సీత సంచాలకు. అయితే ఇక్కడ నైనిక ప్రేరణ వీళ్ళిద్దరిలో ఏమైందంటే ప్రేరణ చివరిలో వెళ్ళింది, అయితే నైనిక ముందు వెళ్ళినా కానీ తన పప్పి తనే తెచ్చుకుంది. సో నైనిక చేతిలో నైనిక పప్పినే ఉంది. సో ఇక్కడ సీత ఏమందంటే ప్రేరణ చివరిలో వెళ్ళినా సరే నైనిక పప్పి నైనిక తెచ్చుకోవడం రూల్ కి విరుద్ధం కాబట్టి నైనికాని అవుట్ చేస్తున్నారు అంటే డైరెక్ట్ అవుట్. ఇంకా వాళ్ళు ప్రేరణ ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేసుకోకర్లా. సో నైనిక డైరెక్ట్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు నైనిక సంచాలకగా ఉంది. ఇంక ఈ రోజు ఎపిసోడ్ అయితే అక్కడ పూర్తయింది, కానీ చివరిలో మణికంఠ లోపల నుంచి వచ్చి కూర్చున్నాక ఇంక యష్మి వీళ్ళంతా మామూలుగానే ఉంటదిగా ఓదార్పు యాత్ర అనేస్తారు, మళ్ళీ వాళ్ళ వాళ్ళే హగ్గులు చేసుకుంటారు.
సారీ రా అది ఇది అని చెప్పి యష్మి మళ్ళీ సీత ఓదార్పు యాత్ర మొదలు పెట్టారు. ఇంకా ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసింది. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.